ప్రధానంగా ఏంటంటే సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడం, మరో బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి విచారణ కొనసాగుతుంది. చిక్కడపల్లిలో దాదాపు 2 గంటలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఈ విచారణ ప్రస్తుతానికైతే ఇంకా కొనసాగుతుంది. చిక్కడపల్లి ఏసీపీ రమేష్ అదేవిధంగా సిఐ నాగరాజు ఆధ్వర్యంలో ఈ విచారణ సుదీర్ఘంగా కొనసాగుతుంది. అల్లు అర్జున్తో పాటు ఆయన అడ్వకేట్ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనే దానిపై పూర్తిగా పలు ప్రశ్నలు వేస్తూ వాటి నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం అయితే పోలీసులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏంటంటే ఈ ఘటనకు సంబంధించేసి ఏదైతే సంధ్యా థియేటర్ వద్ద డిసెంబర్ 4వ తారీఖు జరిగిన సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించేసి పోలీసులు కొన్ని వీడియోలు ప్లే చేస్తూ దానికి సంబంధించిన క్వశ్చన్లు వేస్తూ అల్లు అర్జున్ దగ్గర నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రోజు ఘటన పోలీసులు పర్మిషన్ ఇవ్వలేదు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనిపించింది. ఆ నేపథ్యంలోనే మీకు ఎవరు పర్మిషన్ ఇచ్చారు ఏంటి, మీరు బౌన్సర్లకు సంబంధించేసి తీసుకొచ్చారు, వాళ్ళకి ఎవరికి అనుమతి ఇచ్చారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే థియేటర్కి సంబంధించేసి ఆ రోజు ఘటన ఏం జరిగిందనే దానిపై కొద్దిసేపట్లో థియేటర్కి కూడా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో విచారణకు సంబంధించేసి అల్లు అర్జున్ నుంచి అన్ని సమాచారాలు అంటే పూర్తిగా పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు పూర్తిగా సంతృప్తి చెందితే మాత్రం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ ఇంటికి పంపించే అవకాశం ఉంది. లేకపోతే మాత్రం అంటే పోలీసులు అడిగిన ప్రశ్నలకి అల్లు అర్జున్ దగ్గర నుంచి సరైన సమాధానాలు రాకపోతే మళ్ళీ సంధ్యా థియేటర్ దగ్గర తీసుకొచ్చి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే మీరు ఏ విధంగా లోపలికి వచ్చారో ఆ తర్వాత ఈ ఎంట్రీ అంటే ఏదైతే మనకి ఇప్పుడు ప్రస్తుతానికి కనబడుతుందో విజువల్స్లో కనబడుతుందో ఆ గ్యాలరీ ద్వారా లోపలికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత లోపల స్టెప్స్ నుంచి వెళ్ళి అందరికీ అభిమానం చేసుకుంటూ లోపలికి వెళ్ళి అల్లు అర్జున్ సినిమా చూడడం జరిగింది. ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగి ఒక మహిళతో పాటు ఒక బాలుడు తీవ్రంగా గాయపడ్డారు. అయితే ఆ మహిళను కూడా ఇదే వేలో నుంచి తీసుకొచ్చారు. ఆ సందర్భంగా గ్రిల్స్ ఏదైతే గ్రిల్స్ కనబడుతుందో ఆ గ్రిల్స్ కూడా కొద్దిగా ధ్వంసమైన పరిస్థితి కనిపించింది. బయటకు తీసుకొచ్చిన తర్వాత పోలీసులు ఆ మహిళతో పాటు ఆ బాలుడికి సిపిఆర్ చేసి పక్కనే ఉన్న హాస్పిటల్ తరలించారు. అయితే ఆ మహిళ అప్పటికే చనిపోయిందని చెప్పేసి అన్నారు. బాలుడు మాత్రం బ్రెయిన్ డ్యామేజ్ అయిందని చెప్పేసి ఆయనకి చికిత్స నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే సంధ్యా థియేటర్ దగ్గర మార్నింగ్ షో నడుస్తున్న పరిస్థితి అయితే ఉంది. మార్నింగ్ షో నడుస్తున్న సమయంలో అల్లు అర్జున్ ఇక్కడికి తీసుకువస్తారా లేదనేది ఒక క్వశ్చన్గా కనిపిస్తుంది. అయితే ఈ ప్రస్తుతానికైతే అక్కడ చిక్కడపల్లిలో అల్లు అర్జున్ని ప్రశ్నిస్తున్నారు కాబట్టి ఆ విచారణకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ అయిపోతే మాత్రం అక్కడి నుంచి మళ్ళీ ఇంటికి పంపిస్తారు. లేకపోతే మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ పేరుతో మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అవుతుంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఈ ప్రాంతంలో అల్లు అర్జున్ తీసుకొస్తే ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేయాలని చెప్పి కొంతమంది బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు. బందోబస్తు తర్వాత ఇక్కడ కొంత ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్న పరిస్థితి కనిపించింది. ప్రధానంగా ఏంటంటే అల్లు అర్జున్కి సంబంధించేసి అక్కడ విచారణ అంటే చిక్కడపల్లిలో దాదాపు 2 గంటలుగా విచారణ కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి అంటే ఆ రోజు ఏం జరిగింది ఏంటనే దానికి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటే మాత్రం అల్లు అర్జున్ని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి నేరుగా సంధ్యా థియేటర్కి తీసుకొస్తారని చెప్పేసి ఒక సమాచారం అయితే ఉంది. అయితే పోలీసులు దీన్ని ఎక్కడ నిర్ధారించట్లేదు. ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పే సమాధానాల మీదనే దీనికి ఇక్కడ తీసుకురావాలా లేదనేది ప్రూఫ్ అయితే ఇబ్బంది ఉండదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే అల్లు అర్జున్కి సంబంధించి కొన్ని కీలక ప్రశ్నలు దాదాపు పోలీసులు సంబంధించేసి కొన్ని కీలక ప్రశ్నలు అడుగుతున్నారు. సంధ్యా థియేటర్కి సంబంధించి ఆ రోజు ఘటనకు సంబంధించి ప్రశ్నలతో పాటు ఆ తర్వాత అల్లు అర్జున్ ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో అంటే అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారో ఆ తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల నేపథ్యంలోనే ఆయనకి నోటీసులు కూడా ఇచ్చారు. అంటే ఆల్రెడీ బెయిల్పై బయటకు వచ్చారు. బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు కానీ ఆయన వ్యాఖ్యలు చేశారు. దాని నేపథ్యంలోనే అంటే కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకు ఒక నోటీసు ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక ఏంటంటే మధ్యంతర బెయిల్ మీద వచ్చిన తర్వాత ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. ఎందుకంటే ఆయన ఆల్రెడీ కేసుకు సంబంధించి విచారణ ఎదుర్కొంటున్నారు కాబట్టి ఆ విచారణ సందర్భంగా ఆయన మీడియా ముందు రావడానికి వీల్లేదు. కానీ మీడియా ముందుకు వచ్చి వ్యాఖ్యలు చేశారు కాబట్టి దానికి సంబంధించి ఆయన బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి కూడా పోలీసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే సుదీర్ఘ విచారణ అంటే చిక్కడపల్లిలో మాత్రం సుదీర్ఘ విచారణ కొనసాగుతుంది. మరి కాసేపట్లో ఆ విచారణ పూర్తయ్యే అవకాశం ఉన్నట్లుగా మనకు సమాచారం అందుతుంది. అక్కడ అల్లు అర్జున్ సంబంధించి సమాధానాలు ఏదైతే సమాధానాలు చెప్తాడో ఆ సమాధానాలు సాటిస్ఫై అయితే మాత్రం ఆయన అక్కడి నుంచి ఇంటికి పంపిస్తారు. లేకుంటే మాత్రం ఇక్కడ తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో అయితే ప్రస్తుతానికి సినిమా థియేటర్లో సినిమా నడుస్తుంది కాబట్టి ఇక్కడ తీసుకువస్తారా లేదనేది కొంత క్వశ్చన్ మార్క్ గానే కనిపిస్తుంది. అయితే పోలీసులు మాత్రం తీసుకువస్తే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పేసి బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితే ఉంది. దీపిక.
అయితే నరేష్ ఇక్కడ ఏదైతే సంధ్యా థియేటర్లో ఇప్పుడు మార్నింగ్ షో నడుస్తుంది, సో అది అయిపోయే టయానికి కూడా సెకండ్ షో అదే బెనిఫిట్ ఆఫ్టర్నూన్ షో ఉంటుంది. సో ఈ రెండింటి మధ్య కూడా ఫ్యాన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ టైంలో కనుక అల్లు అర్జున్ తీసుకువస్తే అక్కడ పోలీసుల బందోబస్తు ఎలా ఉంటుంది అంటే చాలా ఏర్పాట్లు చేయాలి. దీనిపై పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు అంటే కాసేపట్లో తీసుకొస్తారు అనే సమాచారం కూడా అందుతుంది. సో ఈ నేపథ్యంలో పోలీసులు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆల్రెడీ మీరు సంధ్యా థియేటర్ దగ్గరే ఉన్నారు, ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? దీపిక, మనం చూసుకోవచ్చు సంధ్యా థియేటర్ దగ్గరే ఉన్నాం. ప్రస్తుతానికి అయితే మార్నింగ్ షో నడుస్తుంది. అయితే మార్నింగ్ షో నడుస్తున్న టైంలోనే పోలీసులు అక్కడ చిక్కడపల్లిలో విచారణ జరుగుతుంది కాబట్టి ఇక్కడికి తీసుకొచ్చే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏంటంటే అక్కడ అంటే విచారణ సందర్భంగా అల్లు అర్జున్కి సంబంధించి పోలీసులు కొన్ని కీలక ప్రశ్నలు అడుగుతారు. ఆ ప్రశ్నలకు సంబంధించి అల్లు అర్జున్ దగ్గర నుంచి ఎలాంటి సమాధానాలు వస్తాయి అంటే అన్నిటికీ సమాధానం చెప్పి పోలీసులు కనుక సాటిస్ఫాక్షన్ అయితే మాత్రం అక్కడ నుంచి అల్లు అర్జున్ని ఇంటికి పంపించేస్తారు. లేకుంటే మాత్రం సంధ్యా థియేటర్ తీసుకొచ్చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే విధంగా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే సంధ్యా థియేటర్ మార్గంలో అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి సంధ్యా థియేటర్కి వచ్చే మార్గంలో పోలీసులు అయితే అక్కడక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ట్రాఫిక్ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూశారు. అయితే సంధ్యా థియేటర్ దగ్గర అయితే కొంతమంది పోలీసులను మోహరించారు. అయితే బారికేడ్లు కనుక ఏమీ ఏర్పాటు చేయలేదు కాబట్టి ఇక్కడికి వస్తారా లేదనేది మాత్రం కన్ఫామ్గా చేసే పరిస్థితి లేదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి అల్లు అర్జున్ పంపించే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి మనకి పోలీసుల దగ్గర నుంచి ఒక సమాచారం అయితే ప్రస్తుతానికి అందుతున్న పరిస్థితి ఉంది. మొత్తానికైతే సంధ్యా థియేటర్ దగ్గర అంటే అల్లు అర్జున్ ఇక్కడ తీసుకొచ్చేటట్టు సంధ్యా థియేటర్ దగ్గర మొత్తం అంటే థియేటర్ సంబంధించేసి ప్రదర్శనలు అయితే ఏమీ లేకుండా నిలిపివేయాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ సినిమా థియేటర్లో సినిమా నడుస్తుంది కాబట్టి అల్లు అర్జున్ ఇక్కడికి లోపలికి తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. దీపిక, ప్రధానంగా ఏంటంటే అల్లు అర్జున్ ఇక్కడ తీసుకురావాలంటే బందోబస్తు ఎక్కువ కావాలి. ఎందుకంటే ఫ్యాన్స్ ఇక్కడ థియేటర్లో సినిమా చూసేందుకు చాలా మంది వస్తున్నారు కాబట్టి బందోబస్తు ఎక్కువ కావాలి. దానికోసం అని చెప్పేసి ఇక్కడ చాలా మంది పోలీసులను మోహరించాల్సి ఉంటుంది. కానీ చాలా తక్కువ మంది పోలీసులను ఇక్కడ పెట్టారు. బారికేడ్లు కూడా ఏమీ ఏర్పాటు చేయలేదు కాబట్టి సంధ్యా థియేటర్కి ఇక్కడ తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా ఏంటంటే ప్రస్తుతానికి అయితే మార్నింగ్ షో నడుస్తుంది. దాని తర్వాత ఆఫ్టర్నూన్ షో కూడా నడిచే అవకాశాలు ఉన్నట్టుగా థియేటర్ సంబంధించిన సిబ్బంది చెప్పారు. వాళ్ళకి సంబంధించి అభిమానులకి టికెట్లు కూడా ఇచ్చామని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి సెకండ్ అంటే నెక్స్ట్ 2:15కి షో ఉంటుంది. ఆ షో టైంకి మధ్యలో అంటే మార్నింగ్ షో అండ్ మధ్యాహ్నం వచ్చే 2:15 షో మధ్యలో గ్యాప్లో ఏమైనా తీసుకొస్తారా అంటే అది కూడా కొంచెం క్వశ్చన్ మార్క్గానే ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికైతే అభిమానులు చాలామంది థియేటర్కి వస్తున్నారు. అంటే ఆఫ్టర్నూన్ అంటే మ్యాట్నీ షో చూసేందుకు కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. థియేటర్ చుట్టూ కూడా ఎలాంటి అంటే పోలీసులు బార్కెట్లు ఏర్పాటు చేయలేదు. కేవలం ఒక 2-3 వ్యాన్లలో మాత్రం పోలీసులు బయట మాత్రం రోడ్డు క్లియరెన్స్ కోసం మాత్రం బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి అల్లు అర్జున్ ఇక్కడ తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. విచారణకు సంబంధించేసి అక్కడ అల్లు అర్జున్కి థియేటర్కి సంబంధించిన కొన్ని స్లైడ్స్ అంటే ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించిన విజువల్స్ అన్ని ప్లే చేసి అడుగుతారు. కాబట్టి ఇక్కడ తీసుకొచ్చే అవకాశాలు కొంచెం తక్కువగా ఉన్నట్లు మనకు సమాచారం అందుతుంది. ప్రధానంగా ఏంటంటే ఈ థియేటర్లో ఆ రోజు 9:30 సమయంలో అల్లు అర్జున్ ఇక్కడికి రావడం జరిగింది. అభిమానుల కోలాహలం మధ్య ఆయన అభివాదం చేసుకుంటూ లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి ఆయన సినిమా అంటే బెనిఫిట్ షోకి సంబంధించిన సినిమాని చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే ఆ సమయంలో కొంత తోపులాట తొక్కిసలాట జరిగింది. పోలీసులు మాత్రం పర్మిషన్ ఇవ్వలేదని చెప్తున్నారు. థియేటర్ వాళ్ళు మాత్రం మేము పర్మిషన్ కోసం అప్లై చేశామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే లోపల తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో అభిమానులు పెద్ద సంఖ్యలో అభిమానులు ఉంటాం. బయట కూడా క్లౌడ్ ఎక్కువగా ఉంటుంది. దాదాపు 10,000 మందికి పైగా ఇక్కడికి రావడంతో మొత్తంగా తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఓ మహిళ రేవతి అనే మహిళ స్పృహ తప్పి పడిపోవడం, ఆమెకి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతూ ఆమె చనిపోవడం జరిగింది. పోలీసులు సిపిఆర్ చేసినప్పటికీ ఆమెని బతికించలేని పరిస్థితి. అదేవిధంగా ఆ రోజు ఘటనలో రేవతి కొడుకు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ్ కూడా తీవ్రంగా గాయపడ్డ పరిస్థితి ఉంది. ఆయన ప్రస్తుతం కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. మెరుగైన చికిత్స అందించేందుకు అక్కడ ఆసుపత్రి వర్గాలు కూడా ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించేసి పోలీసులు కేసు నమోదు చేయడం, అదేవిధంగా అల్లు అర్జున్ని అరెస్ట్ చేయడము, ఆ తర్వాత బెయిల్పై విడుదలై రావడం అంతా జరిగింది. ఆ తర్వాత దీనికి సంబంధించి అసెంబ్లీలో ఒక చర్చ జరిగింది. ఎంఐఎం సభ్యుడు అడిగిన ప్రశ్నకు రేవంత్ రెడ్డి సమాధానం చెప్తూ అల్లు అర్జున్పై కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం అల్లు అర్జున్ దానికి సంబంధించేసి
తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ కొన్ని దుష్ప్రచారాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన ప్రెస్ మీట్ పెట్టడం కూడా జరిగింది. ఆయన బెయిల్పై వచ్చిన తర్వాత ఈ ప్రెస్ మీట్ పెట్టారు కాబట్టి పోలీసులు దానికి సంబంధించి కొంత సీరియస్గా రియాక్ట్ అయిన పరిస్థితి కనిపించింది. ఏదైతే ఆ ఘటన సంధ్యా థియేటర్కి సంబంధించేసి తొక్కిసలాట జరిగింది, ఓ మహిళ చనిపోయింది, దానికి సంబంధించేసి అల్లు అర్జున్ సరిగా రియాక్ట్ కాలేదనేది వాళ్ళు చెప్తున్న వర్షన్. ఆ తర్వాత ఏదైతే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టాడో ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నుంచి ఒకసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఆ రోజు అంటే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తెల్లారి నుంచి పోలీసులంతా మూకుముడిగా అంటే డీజీపీ జితేందర్ రెడ్డి కానీ అదేవిధంగా సివి ఆనంద్ కానీ ఒక్కొక్కటిగా వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. అల్లు అర్జున్ చట్టాన్ని గౌరవించాలని, చట్టానికి అతీతంగా ప్రవర్తిస్తే ఎవరినైనా శిక్షిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి సివి ఆనంద్ సంధ్యా థియేటర్కి సంబంధించిన విజువల్స్ ఒక్కొక్కటిగా లోపల నుంచి బయటకు వెళ్తుంది. తర్వాత థియేటర్లో సినిమా చూస్తున్న విజువల్స్ అవన్నీ తొక్కిసలాటకు సంబంధించి, అదేవిధంగా సిపిఆర్ గాయపడ్డ మహిళతో పాటు ఆ బాలుడికి సిపిఆర్ చేస్తున్న విజువల్స్ అన్నీ కూడా ప్లే చేస్తూ ఉన్నారు. ఆ ప్లే చేస్తున్న సమయంలోనే ఇవన్నీ ఘటనకు సంబంధించి అన్ని విజువల్స్ అన్నీ రికార్డ్ అయ్యాయి. కాబట్టి పోలీసులు అల్లు అర్జున్కి ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. అంటే పోలీసులపై అవాకులు చవాకులు పేలితే మాత్రం యాక్షన్ తీసుకుంటామని కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఘటనకు సంబంధించేసి ఎంక్వైరీకి పిలవడం జరిగింది. నిన్న పోలీసులు అల్లు అర్జున్కి సంబంధించేసి ఒక నోటీస్ ఇచ్చారు. ఈరోజు 11 గంటలకి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి విచారణకు హాజరు కావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ నేపథ్యంలో ఈరోజు 11 గంటల నుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్కి సంబంధించేసి విచారణ అయితే కొనసాగుతుంది. దాదాపు 2 గంటల పైగా ఈ విచారణ అనేది కొనసాగుతుంది. ఆ రోజు ఘటనకు సంబంధించి ప్రశ్నలు వేస్తూ ఉన్నారు అల్లు అర్జున్కి. ఏం జరిగింది, మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు, మీకు ఎవరైనా సమాచారం ఇచ్చారా, పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి మా తరపు నుంచి అయితే మేము పర్మిషన్ ఇవ్వలేదని చెప్పేసి చెప్పాం. కాబట్టి ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్కి సంబంధించేసి విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ ఘటనకు సంబంధించేసి అల్లు అర్జున్ ఎలాంటి సమాధానాలు అంటే పోలీసులు అడిగే ప్రశ్నలన్నిటికీ సరైన సమాధానం చెప్తారా లేదా ఏంటనేది చూడాలి. అశోక్ రెడ్డి ఎవరైతే అల్లు అర్జున్ సంబంధించిన అడ్వకేట్ ఉన్నారో అశోక్ రెడ్డి, ఆయన నేతృత్వం అంటే ఆయన ఆధ్వర్యంలో ఈ ప్రశ్నలన్నీ పోలీసులు అడుగుతున్నారు. దానికి సమాధానం ఏ విధంగా చెప్తాడు ఏంటనేది చూడాలి. ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు సరిగా చెప్తే అక్కడతో పోలీసులు సాటిస్ఫై అయితే మాత్రం అల్లు అర్జున్ని పంపించేస్తారు. లేకపోతే ఆయన్ని మళ్ళీ ఇక్కడ సంధ్యా థియేటర్ తీసుకువచ్చేసి సీన్ రీకన్స్ట్రక్షన్ సంబంధించి అంటే ఏం జరిగింది ఏంటనేది అడిగే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించేసి ఇప్పటికే పోలీసులు అక్కడ అంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర విచారణ సుదీర్ఘంగా కొనసాగుతున్న నేపథ్యంలోనే మరొక వైపు ఇక్కడికి వస్తారు అంటే సంధ్యా థియేటర్ కూడా తీసుకువస్తారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో అభిమానులు కొంతమంది ఇక్కడికి వస్తున్న పరిస్థితి. మరోవైపు సంధ్యా థియేటర్లో సినిమా కూడా ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. సెకండ్ అంటే మధ్యాహ్నం వచ్చేసి మ్యాట్నీ షోకి సంబంధించి కూడా టికెట్లు సేల్ చేసిన పరిస్థితి ఉంది. టికెట్లు సేల్ చేస్తారు కాబట్టి అయితే సంధ్యా థియేటర్లో అభిమానులు ఉంటారు కాబట్టి మళ్ళీ అల్లు అర్జున్ ఇక్కడ తీసుకొస్తే ప్రాబ్లమ్స్ వస్తాయి అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. దీపిక, ప్రధానంగా ఏంటంటే ఈరోజు విచారణకు సంబంధించేసి సుదీర్ఘ విచారణ చేసిన తర్వాత అల్లు అర్జున్ చెప్పే సమాధానాలను బట్టి పోలీసుల యాక్షన్ అనేది ఉండే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించేసి మరికొద్దిసేపట్లో పోలీసులు విచారణ అనేది పూర్తి అయ్యే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఆ విచారణ పూర్తయిన తర్వాత ఏమి అంటే మళ్ళీ బెయిల్ రద్దు చేయమని చెప్పేసి కోరుతారా, కోర్టుని ఆశ్రయించేసి బెయిల్ రద్దు చేయమని కోరుతారా, లేకపోతే ప్రస్తుతం ఉన్న మధ్యంతర బెయిల్నే కొనసాగించాలని చెప్పేసి చెప్తారనేది చూడాల్సింది. మరికొద్దిసేపట్లో అయితే అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ సంబంధించిన విచారణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడికి వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. దీపిక, అయితే నరేష్, ఇప్పుడు ఏదైతే సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటన గురించి అయితే అల్లు అర్జున్కి నెక్స్ట్ డే వాళ్ళ మేనేజర్ వచ్చి చెప్పారు అని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుంచి కానీ ఇప్పటి వరకు కూడా సంధ్యా థియేటర్లో జరిగింది ఘటన నాకు నెక్స్ట్ డేనే తెలిసింది, మా మేనేజర్ వచ్చి చెప్తే అప్పుడు నేను షాక్ అయ్యాను అని అల్లు అర్జున్ చెప్తున్నారు. ఒకవైపు చూసుకుంటే పోలీసులేమో మేము వెళ్ళి చెప్పాము డైరెక్ట్గా ఆయనకి ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి, ఒక మహిళ చనిపోయింది అంటూ కూడా వాళ్ళు పక్కా ఎవిడెన్స్తో సహా పోలీసులు చూపిస్తున్నారు. వీడియోస్ రిలీజ్ చేశారు నిన్న కూడా. సో దీనిపైన ఎక్కువగా పోలీసులకి అల్లు అర్జున్కి మధ్య ప్రశ్నల వర్షం కురిసే అవకాశం ఉందంటారా? ఇప్పుడైనా అల్లు అర్జున్ నాకు పోలీసులు మీరు ఆ రోజే చెప్పారు అని ఒప్పుకునే అవకాశాలు ఉన్నాయంటారా? ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి.
దీపిక, ఏదైతే సంజయ్ థియేటర్కి సంబంధించి పోలీసులు చాలా కీలకమైన ఎవిడెన్స్లు అయితే బయట పెట్టారని చెప్పుకోవచ్చు. అల్లు అర్జున్ అయితే ఈ తొక్కిసలాటకు సంబంధించి నాకు ఎలాంటి సమాచారం లేదు. ఆ రోజు ఏదైతే బెనిఫిట్ షో చూసే సమయంలో మా మేనేజర్ వచ్చేసి నాకు చెప్పడం జరిగింది, క్లౌడ్ ఎక్కువగా ఉంది, ఇక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి లేదు, వెళ్ళిపోవాలని చెప్పేసి మా మేనేజర్ చెప్పారు. అందులో అక్కడి నుంచి నేను వెళ్ళిపోయా అని చెప్పేసి అల్లు అర్జున్ చెప్తున్నాడు. ఎవరు చనిపోయారని కానీ చెప్పి పోలీసులు కానీ నాకు ఎవరు సమాచారం ఇవ్వలేదని చెప్పేసి అల్లు అర్జున్ చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు కొన్ని కీలక వీడియోలు రిలీజ్ చేశారు. ఆ వీడియోల్లో క్లియర్గా ఉంది, పోలీసులు కొంతమంది అల్లు అర్జున్కి చెప్పినట్టుగా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. వాళ్ళ ఏదైతే చిక్కడపల్లి SHO ఉన్నారో ఆయన అతి కష్టం మీద అల్లు అర్జున్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి చెప్పడం జరిగింది. వెంటనే ఇక్కడ ఒక తొక్కిసలాట జరిగింది, ఒక మహిళ చనిపోయారు, వెంటనే వెళ్ళిపోవాలని చెప్పేసి చెప్పినప్పటికీ అల్లు అర్జున్ బయటకు వెళ్ళలేదు. ఆ సమయంలోనే DCP వచ్చి వార్నింగ్ ఇవ్వడంతోనే అల్లు అర్జున్ బయటకు వెళ్ళిపోయారు అని చెప్పేసి అతి కష్టం మీద ఆయన అక్కడి నుంచి బయటికి పంపించారు. అయితే బయటకు వెళ్ళే సమయంలో కూడా ఆయన అభిమానులకే చేయి చూపుతూ వెళ్ళిపోయారని చెప్పేసి పోలీసులు కొన్ని కీలక వీడియోలను బయటపెట్టారు. ఈ వీడియోలు బయటపెట్టిన నేపథ్యంలోనే అల్లు అర్జున్ చెప్పేదానికి పోలీసులు చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. దీనికి సంబంధించేసి పోలీసులు దీనిపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఆ వీడియో ప్లే చేస్తూ ఇగో మేము చెప్పింది ఇది, మా దగ్గర ఉన్న ఆధారాలు ఇవి, దీనికి సమాధానం ఏంటని చెప్పి అల్లు అర్జున్ అడిగే అవకాశం ఉంది. దానికి అల్లు అర్జున్ ఏం చెప్తారనేది కీలకంగా ఉంది. ఈ కేసుకు సంబంధించేసి, ఈ ఘటనకు సంబంధించేసి కీలకంగా మారే ఏదైనా ప్రశ్న ఉందంటే ఆ రోజు మీకు పోలీసులు చెప్పారా లేదా అనే దాని మీద అల్లు అర్జున్ ఏం చెప్తాడనేదే కీలకంగా మారనుంది. ఆయన చెప్పేదాన్ని బట్టి అంటే వాళ్ళ అడ్వకేటు ఆల్రెడీ దీనికి సంబంధించి కొంత బ్రీఫింగ్ ఇచ్చినట్టుగా మనకు సమాచారం అందుతుంది. దాని అంటే ఏదైతే అడ్వకేట్ బ్రీఫింగ్ ఇచ్చారో దాని ప్రకారమే అల్లు అర్జున్ సమాధానాలు చెప్పే అవకాశం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. కొన్ని ప్రశ్నలకు సమాధానం దాటవేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించేసి ఆ రోజు ఏం జరిగింది ఏంటి అనేది అల్లు అర్జున్ ఒక వర్షన్ చెప్పాడు. ఆ తర్వాత పోలీసులు కొన్ని వీడియోలు రిలీజ్ చేశారు. కాబట్టి ఈరోజు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో మాత్రం పోలీసులు ఆ విజువల్స్ ప్లే చేస్తూ ఆ రోజు ఘటనకు సంబంధించేసి ఈ లోపలికి ఇట్లా జరిగింది, ఆ తొక్కిసలాట జరిగిన తర్వాత మా పోలీసులు వచ్చేసి మీకు చెప్పారు, అప్పటికి మీరు సమాచారం ఉంది, అంటే ఘటన జరిగింది, ఓ మహిళ చనిపోయిందని చెప్పేసి ఒక సమాచారం మీకు ఉంది, అయినప్పటికీ మీరు దానికి సరిగా రెస్పాండ్ అవ్వలేదని చెప్పి పోలీసులు అల్లు అర్జున్ని ప్రశ్నించే అవకాశం ఉంది. దానికి అల్లు అర్జున్ ఏం సమాధానం చెప్తాడు అనేది కీలకంగా మారే అవకాశం ఉంది. అయితే అల్లు అర్జున్ దానికి అంటే పోలీసులు అడిగిన దానికి సరైన సమాధానం చెప్పి ఏదైతే ఆ ఘటన జరిగింది నాకు సమాచారం ఇచ్చారని చెప్పేసి ఒప్పుకుంటే మాత్రం అంత ఇబ్బంది ఉండే అవకాశం లేదు. లేకపోతే మాత్రం పోలీసులు దీన్ని ఎవిడెన్స్గా అంటే కోర్టులో ఎవిడెన్స్గా చూపించేసి దీనికి సంబంధించేసి ఆయన మీద కేసు ఫైల్ అంటే ఇప్పుడైతే ఆల్రెడీ కేసు నడుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన పూర్తి ఆధారాలు కూడా వాళ్ళు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించేసి ఈ ఘటనకు సంబంధించేసి పోలీసుల దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. కాకపోతే అల్లు అర్జున్ దీన్ని ఎలా డిఫెండ్ చేసుకుంటాడు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. ఆయన మధ్యంతర బెయిల్పై వచ్చారు కాబట్టి ఆయన చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. అయితే ఆయన ఏ విధంగా ముందుకు వెళ్తారు, వాళ్ళ అడ్వకేట్స్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే దాని మీద ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉందని చెప్పేసి చెప్తున్న పరిస్థితి ఉంది. ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. ఏదైతే బెనిఫిట్ షోలకే అనుమతి ఇచ్చాము, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాము, అయినా కూడా ఒక మహిళ చనిపోయినప్పుడు సినీ ఇండస్ట్రీకి సంబంధించేసి ఈ విధంగా వ్యవహరిస్తారా అని చెప్పేసి సీఎం వ్యాఖ్యానించడంతో ఒకసారిగా ఇక్కడ అల్లు అర్జున్ వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డి అన్న విధంగా కొనసాగిన నేపథ్యంలో ఈ కేసుకి చాలా హైప్ క్రియేట్ అయిన పరిస్థితి ఉంది. అంటే అల్లు అర్జున్ ఒక ఐకాన్ స్టార్ కాబట్టి ఆయన అరెస్ట్ చేయడం అనేది ఒక సంచలనం అని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించేసి ఈ ఘటనకు సంబంధించేసి ఇటు తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా దేశం మొత్తంతో పాటు నేషనల్ మీడియా కూడా దీని మీద ఎక్కువగా ఫోకస్ చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసులో ఏ చిన్న ఘటన జరిగినా కూడా అది పెద్ద సంచలనంగా మారిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఏదైతే విచారణ కొనసాగుతుందో దీనికి సంబంధించి కూడా ఒక హైప్ కొనసాగుతుంది. అంటే పోలీస్ స్టేషన్లో విచారణ కొనసాగుతుంది కాబట్టి ఈ విచారణ సందర్భంగా అల్లు అర్జున్ ఏం చెప్తాడు, పోలీసులు ఏం అడుగుతారు, దీనికి సంబంధించి నెక్స్ట్ విచారణ చేసి పంపిస్తారా లేకపోతే అరెస్ట్ చేస్తారా అని చెప్పేసి చాలామంది డౌట్లు అంటే సందేహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలోనే అయితే ఆయన మధ్యంతర బెయిల్ అంటే 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఉంది కాబట్టి కేవలం విచారణ చేసి పంపిస్తామని చెప్పేసి నిన్న పోలీసులు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసుల ప్రకారమే ఆయన విచారణ కొనసాగుతుంది. మరికొద్ది సేపట్లో ఆయన విచారణ పూర్తయ్యే అవకాశం ఉంది, అంటే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రధానంగా ఏంటంటే ఉదయం 11 గంటలకు సంబంధించేసి విచారణకు రావాలని చెప్పి పోలీసులు ఆయనకి నోటీసులు ఇచ్చారు కాబట్టి ఆయన ఉదయం అల్లు అర్జున్ ఇంటి దగ్గర వాళ్ళ లీగల్ టీంతో ఆయన సుదీర్ఘంగా మంతనాలు జరిపారు. అంటే పోలీసులు ఏ క్వశ్చన్లు అడుగుతారు, దానికి సంబంధించి ఏం సమాధానాలు చెప్పాలనే దానికి సంబంధించి లీగల్ టీం ఆయనకి బ్రీఫింగ్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే ఆయన బయలుదేరారు. బయలుదేరేటప్పుడు కూడా అల్లు అర్జున్ అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఏదైతే వెహికల్ ఎక్కే ముందు కూడా ఆయన మీడియాకి అభివాదం చేశారో ఆ సందర్భంగా ఆయన చాలా అంటే యాక్టివ్గా కనిపించలేదు, చాలా డల్గా కనిపించారు. అంటే ఏం జరగబోతుందో